Young Minds Nation First 2015-2016 HMTV Lions Clubs International District 316 ELO. We are starting a new episode with all the new members. Hi guys. Hi sir. Before starting the episode, let me give the complete details about this. We have 4 rounds in this quiz. First round, heritage round. Second round is a missile round. Third is a line round. Fourth is a life round. ఓకే మీరందరూ కూడా బాగా ఆడితే ఒక 2 టీములకు మాత్రమే 4th రౌండ్ ఆడే ఛాన్స్ ఉంటుంది. ఫస్ట్ రౌండ్లో మీకు డైరెక్ట్గా 3 క్వశ్చన్స్ వస్తాయి ఒక్కొక్క టీంకి. 3 క్వశ్చన్స్లో మీరు ఏబిసిడి ఆప్షన్ తీసుకోవచ్చు. ఆప్షన్ తీసుకొని డైరెక్ట్గా ఆన్సర్ చేస్తే మీకు 100 మార్క్స్ వస్తాయి. లేదా ఆప్షన్ అది రాంగ్ అయితే ఇంకో ఆప్షన్ తీసుకుంటారు. అప్పుడు తీసుకుంటే 50% కట్ అయ్యి 50% వస్తాయి. అంటే 100లో 50/50 వస్తాయి. ఆ తర్వాత ఆప్షన్ తీసుకుంటే మాత్రం ఇంకో 50% కట్ అయిపోతాయి. అంటే 50లో 25/25 వస్తాయి. ఇంకా అప్పుడు కూడా చెప్పకపోతే ఏమీ రావు. ఓకే రైట్. ఆ తర్వాత రౌండ్ గురించి తర్వాత చెప్తా. ఫస్ట్ అయితే మీకు నలంద, మిమ్మల్ని మీరు ఇంట్రడ్యూస్ చేసుకోవాలి. వాట్ ఈస్ యువర్ నేమ్? My name is Veda Sahiti. వేద సాహితి. I am studying in 9th class. ఓకే Bashyam High School. ఓకే My hobbies are reading books, రీడింగ్ బుక్స్. ఏం బుక్స్ అవుతావమ్మా? autobiographies. ఆటోబయోగ్రఫీ. ఇంతవరకు మీకు నచ్చిన ఆటోబయోగ్రఫీ ఏంటి? Alexander the Great. అలెగ్జాండర్ ది గ్రేట్. అలెగ్జాండర్ ది గ్రేట్ ఒక గొప్ప కొటేషన్ ఏదో ఇచ్చినట్టున్నాడు కదా, ఏంటిది? జగజ్జేత కదా అలెగ్జాండర్, విశ్వ విజేత. అలెగ్జాండర్కి ఇవ్వటం లేదు, గెలుస్తూ వచ్చాడు కదా, అవునా? లాస్ట్కి ఏం చెప్పాడు? మనం ఏం చేసినా, ఎంత గెలిచినా, ఎంత సంపాదించినా మనం పోయేటప్పుడు మాత్రం ఖాళీ చేతులతోనే పోతాం. అనవసరంగా వృధా ప్రయాస ఇవన్నీ చేయకండి, మనుషుల్ని ప్రేమించండి అని చెప్పాడు లాస్ట్కి. అవునా? చెప్పాడు ఎక్కడన్నా? చెప్తే చెప్పిండు వచ్చలే. ఫైన్. వేద సాహితీ బుక్స్ చదువుతావు. ఓకే. వాట్ ఈజ్ యువర్ ఎయిమ్ టు బికమ్? Engineer. ఇంజనీర్. Sir. అంటే నువ్వు ఎంపీసీ తీసుకుంటావు అయితే, Yes sir. అంతేనా? బైపీసీ తీసుకుంటావు? MPC. ఎంపీసీ. ఫైన్. వాట్ అబౌట్ యూ? Hello, I'm M. Neha Chowdhury. I'm studying in 8th class. My hobbies are listening to music and reading books. Why listening to music? It refreshes my mind. Okay. What kind of music you listen? Melodious. Melodious. Is it filmy or any Filmy. filmy? ఏ పాట అంటే ఇష్టం? అసలు ఏం గుర్తుకు రాదు నా కన్నుల ముందు నువ్వు ఉండగా, ఎట్లాంటి పాటలు? Melodious song. ఫైన్. ఓకే. వాట్ ఈస్ యువర్ అంబిషన్ టు బికమ్? I want to become a doctor. డాక్టర్. వాట్ ద రీజన్ బిహైండ్? నువ్వు డాక్టర్ అని అనుకోవడానికి కారణం ఏంటి? I want to serve people. నాన్న, చాలామందికి ఎందుకో తెలియదు, ఒక ప్రొఫెషన్ చూస్ చేసుకోగానే సడన్గా అందరికి హెల్ప్ చేయాలనిపిస్తుంది. కానీ ఆ ప్రొఫెషన్లో ఉన్న వాళ్ళకి అనిపిస్తుంది అట్లా? If they have in their heart, they can. గుండెల్లో ఉంటుంది. వాళ్ళు గుండెలే మార్చేస్తారు కదా, అవునా? ఇప్పుడు మీరు డాక్టర్ అవ్వాలి. డాక్టర్ అయిన తర్వాత మళ్ళీ వాళ్ళని ఏదన్నా విలేజ్కి వెళ్ళి సర్వ్ చేయమంటే, ఓ వీఆర్ డాక్టర్స్, వై వి వర్క్ ఇన్ విలేజ్, ఓన్లీ సిటీ అంటారు. అదన్నీ ఉంటుంది కదా. మరి నువ్వు ఒక విలేజ్కి వస్తే వెళ్ళిపోతావా? చిన్న పల్లెటూరు, ఏం ఉండదు. I'll go, sir. You'll go. Fine. Good. I want to see you as a doctor and going to the village serving to the needy. Fine. Veda Sahiti Neha Chowdhury Nalanda. Hi. Hi sir. I am Padma studying in 8th standard. Padma. Yes sir. 8th. My hobbies are watching TV. Watching TV. Yes sir. What you watch in TV? Cartoons. కార్టూన్లు ఏమొస్తాయి? Doraemon. డోరిమోనా అంటే ఏంటి? Cartoons sir. ఏం చేస్తాడు వాడు వచ్చి? అంటాడా? ఏమంటాడు? వాట్ హీ డూ? రోజుకి ఎన్ని గంటలు చూస్తావు? 2 hours. 2 hours కార్టూన్ చూస్తావు. ఫైన్. ఓకే. ఇంకా? My ambition is to become a doctor. యూ వాంట్ టు బికమ్ ఎ డాక్టర్? Yes. ఎనీ స్పెషలైజేషన్ ఇన్ డాక్టర్? I like that profession. యూ లైక్ ద ప్రొఫెషన్ టు బికమ్ ఎ డాక్టర్. ఫైన్. Yes. వాట్ అబౌట్ యూ? G. Ganga Bhavani. జీ. Ganga Bhavani. జీ అంటేనే గంగా కదా, వెళ్ళి గంగా భవానీ. గంగా భవానీ. ఓకే. I'm studying in 8th standard. 8th క్లాస్. ఓకే. My ambition is doctor. చాలా కష్టపడాలి డాక్టర్ అంటే, తెలుసా మీకు? ఏదో ఊరిగా అనేస్తున్నారు డాక్టర్ అయిపోతానని. ఇది రికార్డ్ చేస్తున్నాను ఇప్పుడు.
తర్వాత మీకు మీ పేరెంట్స్కి కూడా పంపిస్తా, ఇగో మీ అమ్మాయి డాక్టర్ అవుతానని చెప్పింది, కొన్ని లక్షల మంది చూస్తున్నారు, మీ అమ్మాయి డాక్టర్ అవ్వకపోతే అప్పుడు చెప్పండి వీళ్ళ సంగతి. ఇప్పుడు మీరు ఒక్కొక్క నిమిషం మీరు వేస్ట్ చేస్తే మళ్ళీ తిరిగి రాదు కదా, దానికోసం బోల్డ్ అని బుక్స్ చదవాలి, ఇప్పటి నుంచే ప్రిపేర్ అవ్వాలి. ప్రతిరోజు ఇఫ్ యూ హ్యావ్ ఎ సైకిల్ ఆఫ్ ఎక్సర్సైజ్ కొంత చేసుకుంటూ వెళ్తే కానీ డాక్టర్ అవ్వరు. మీకు మంచి ర్యాంక్ రావాలి, మంచి ర్యాంక్ వస్తే యూ విల్ గెట్ ఎ ఫ్రీ సీట్ కదా. Yes, sir. గుడ్ లక్, ట్రై కదా. Thanks. పుష్పగిరి. I am Sandhya, studying in 8th standard. I am from GHS High School. My aim is to become a teacher. టీచర్. My hobbies are listening songs. You also listen songs. What about you? My name is Vai Sucharita, 9th class from GHS Banslalpet. My hobbies are reading books. Okay. ఏ బుక్స్ చదువుతావు నేను? Akbar Birbal stories. ఓ యూ లైక్, ఎందుకు కామెడీ సిరీస్ ఉంటాయనా? ఓకే ఫైన్. అక్బర్ బీర్బల్. రత్నగిరి. My name is Jayant. ఓకే I am from Vidyanjali Grammar School. ఓకే I am studying in 9th class. ఓకే. My aim is to become go to film industry. You want to come into the film industry. Yes, sir. As what? Director. Yes, sir. You want to become a director. Yes, sir. డైరెక్టర్ అంటే ఏం చేయాలో తెలుసా నీకు? ఏం చేయాలి? Story. కథలు చెప్పాలా? ఇంట్లో ఎక్కువ చేస్తావా ఓవర్ యాక్షన్? చేస్తావా? నువ్వు ఇండస్ట్రీకి వస్తానంటే మీ అమ్మ నాన్న వాళ్ళు ఏమంటారు? Sorry, Anna. సరే అన్నారా? మీ మమ్మీ డాడీ ఫోటోలు ఉన్నాయా జేబులో? లేవా? గ్రేట్. ఓకే, వాట్ అబౌట్ యూ? My name is Vedashri sir. I am from KK Gautam School. My hobbies are painting, and my aim is to become an engineer. పెయింటింగ్ అండ్ ఇంజనీర్. ఇంత కాంట్రా ఉంది ఏందమ్మా? హాబీ ఈజ్ అ పెయింటింగ్. వాట్ కైండ్ ఆఫ్ పెయింటింగ్స్ యూ డూ? విత్ వాటర్ కలర్స్ ఆర్ పెన్సిల్ కలర్స్ ఆర్ వాట్ కలర్స్? All I will do, sir. All. You have tray, you have pad, you have board, fully equipped. You do that. As of now, how many paintings did you do? 3 books have been completed, sir. 3 books. Any exhibition did you conducted or No, sir. participated? Okay, fine. Now we are going to start the very first round with Team Nalanda. Ready? Huh? Yes, sir. What is the real name of Jhansi Rani Lakshmi Bai? Your options. Jhansi Rani Lakshmi Bai asalu పేరు ఏమిటి? A. Manikarnika, B. Subhadra, C. Revati, D. Padmavati. A. Manikarnika. Sure? Yes, sir. చదివారా మీరు అక్కడ? Yes, sir. మణికర్ణిక. Yes, sir. ఆలోచించి చెప్పండి, తొందర ఉంది. Manikarnika. A. Shall I lock it? Yes, sir. తప్పైతే We have read it, sir. చదివేదాన్ని. ఝాన్సీ లక్ష్మీబాయి అంటే ఎవరు అసలు? She's a soldier who fought for our freedom. ఝాన్సీ లక్ష్మీబాయి. తెలియ, మీరు అమ్మాయిలు కదా, చదివి ఉంటారు. ఝాన్సీ లక్ష్మీబాయి అసలు పేరు అడిగాం. ఏ. మణికర్ణిక. Computer, please lock Manikarnika and let me know whether it's a right or a wrong. Manikarnika is the right answer. Who wrote the song? Who wrote the song? Sare Jahan Se Acha. Sare Jahan Se Acha పాటని రాసింది ఎవరు? Your options. A. బంకింగ్ చంద్ చటర్జీ, బి. రషీద్, సి. నూర్జహాన్, డి. మహమ్మద్ ఇక్బాల్. D. Muhammad Iqbal. Sure, sir. సారే జహాన్ సే అచ్చా విన్నావా నువ్వు ఎప్పుడన్నా సార్? Yes, sir. కంప్యూటర్ ప్లీజ్ లాక్ డి. మహమ్మద్ ఇక్బాల్. నువ్వు క్వశ్చన్ అర్థం చేసుకోలేదు. Understood, sir. షూర్? Yes, sir. నేనేం అడిగాను? Who wrote Sare Jahan Se Acha song? మహమ్మద్ ఇక్బాల్, డి రైట్ ఆన్సర్.
What is the scientific name of cockroach? బొద్దింక శాస్త్రీయ నామం ఏమిటి? What is the scientific name of cockroach? A. Allium cepa. B. Spirogyra. C. Periplaneta americana. D. Pseudopodia. A. Allium cepa. Sure? Not sure, sir. You want to become a doctor, right? మీకు తెలుసా అసలు డాక్టర్ అవ్వాలంటే ఈ బయాలజీ తీసుకోవాలి. దాంట్లో ఫస్ట్ డిసెక్షనే ఆ డిసెక్షన్ చేసేదే దీంతో అనుకుంటా నాకు తెలిసి. Yes, sir. ఎందుకంటే నేను బైపీసీ చేశాను. బైపీసీలో నాకు ఫస్ట్ బొద్దింక, తర్వాత Frog. ఫ్రాగ్, తర్వాత ఇవన్నీ చేయించారు. సో యూ వాంట్ మీ టు లాక్ ఏ? Yes, sir. ఏ Allium cepa is a wrong answer. C. Periplaneta americana. పేరు పెద్ద ఉందని చెప్పావా లేకపోతే పెద్ద కాక్రోచ్ అని చెప్పావా? No, sir. B and D are phylums. ఓకే. Computer, please lock C. Periplaneta americana. Right answer. So with this you have completed your quota of 3 questions. Shantiniketan, here is the very first question for you. Which country has the largest armed forces? అతి పెద్ద సైనిక బలగాలు ఉన్న దేశం ఏది? A. చైనా. B. రష్యా. C. అమెరికా. D. ఇరాన్. సైనిక బలగాలు అంటే తెలుసా మీకు? అంటే ఏంటి? ఆర్మీ ఫోర్సెస్. ఆర్మీ. అదేనా? ఏం చేస్తారు వాళ్ళు? దే ప్రొటెక్ట్ దే ప్రొటెక్ట్ ఇండియా. దే ప్రొటెక్ట్ ఇండియానా? వేరే ఏ దేశం కదా, అన్ని దేశాలు మనల్ని ప్రొటెక్ట్ చేస్తాయా? విచ్ కంట్రీ హ్యాస్ ద లార్జెస్ట్ ఆర్మ్డ్ ఫోర్సెస్? ఆప్షన్స్. ఆప్షన్ ఏ చైనా, ఆప్షన్ బి రష్యా, ఆప్షన్ సి అమెరికా, ఆప్షన్ డి ఇరాన్. ఆప్షన్ ఏ చైనా. పద్మ షూరా? ఎందుకు అనిపించింది? నీకు అమెరికా చాలా పెద్దది తెలుసు కదా, మరి వాళ్ళ దగ్గర ఉండదా అంత పెద్ద? కంప్యూటర్, ప్లీజ్ లాక్ ఏ చైనా. అతిపెద్ద సైనిక బలగాలు ఉన్న దేశం ఏది? చైనా ఇస్ ద రైట్ ఆన్సర్. ది నేషనల్ ఫ్రూట్ ఆఫ్ ఇండియా ఈజ్. భారత జాతీయ ఫలం ఏది? ది నేషనల్ ఫ్రూట్ ఆఫ్ ఇండియా ఈజ్. యువర్ ఆప్షన్స్: ఏ బనానా, బి మ్యాంగో, సి ఆరెంజ్, డి గ్రేప్స్. ఆప్షన్ బి మ్యాంగో. నీకు ఇష్టం నువ్వు చెప్తే అది అంటే నీకు ఇష్టమైన పండును మోడీ గారు తీసుకొని దాన్ని దేశానికి పెట్టేశారంట. ఇట్స్ అ కింగ్ ఆఫ్ ఫ్రూట్స్. మ్యాంగో ఇస్ ద కింగ్ ఆఫ్ ఫ్రూట్స్. సో ఐ థింక్ ఇట్స్ మ్యాంగో. లో రూలర్స్ కూడా ఉన్నారా? నేను ఎప్పుడు మ్యాంగోకి కిరీటం చూడలేదే. ఏ దేశం వాళ్ళది? సో యూ వాంట్ మీ టు లాక్ మ్యాంగో? ఎస్ సార్. Fine. Computer, please lock B, mango. Mango is the right answer. Next question for you, Shantiniketan. Yes. Which is the tallest waterfall in the world? Your options: A. Angel Falls, B. Niagara Falls, C. Papanashnam Falls, D. Lovely Falls. Niagara Falls. Okay. చెప్పనా Niagara Falls? ఆప్షన్ బి Niagara Falls.
Option B. షూర్. Yes. నయాగరా ఫాల్స్ ఎక్కడ ఉన్నాయో తెలుసా? అదంత ఎత్తైంది ఏం కాదు, నాకు తెలుసు. నేను వెళ్ళా, చూసా, దగ్గర నుండి చూసా, చాలా దూరం నుంచి వచ్చి కింద పడడం చూసా. మళ్ళీ అదేమో కొన్ని సీజన్స్లోనేమో మొత్తం మంచు, అక్కడికి పోవడానికి కూడా లేదు. నేనైతే కింద పడవలో వెళ్ళా, పైనుంచి నీళ్ళు పడతా అంటూ కూడా వెళ్ళా. అదేం పెద్దగా ఉంది. సర్లే, ఫైన్, అయితే అయిండొచ్చు, నాకు తెలియదు. ఇఫ్ యూ వాంట్ మీ టు లాక్, ఐ లాక్. Yes, sir. Lock it. Lock it, sir. Computer, please lock B. Niagara Falls. Wrong answer. నేను చెప్పానా, నేను వెళ్ళాను నయాగరా ఫాల్స్ దగ్గరికి వెళ్ళానని చెప్పానా, బోట్ వేసుకుని తిరిగానని కూడా చెప్పానా దాంట్లో. అయినా నమ్మలేదు. ఈయనే వెళ్ళుంటాడులే అనుకున్నాను. Oh, no, sir. Angel Falls. No? Option A. Angel Falls. పద్మ, నువ్వు గంగని నమ్ముకోవట్లా. గంగే చెప్పింది అది, ఊరికే చెప్పేస్తున్నావు. ఏంటది? Angel Falls. షూర్. Yes, sir. Computer, please lock A. Angel Falls. Let me see. Right answer. Before going to Young Minds Nation First 2015-2016 HMTV Lions Clubs International District 316 lo we have finished with Nalanda and Shantiniketan. Now I am moving to Pushpagiri. Pushpagiri, are you ready? Yes, sir. Okay, yours first question. The UN General Assembly office is situated in, okay, the United Nations General Assembly office is situated in. Your options: A. New York, B. Washington DC, C. Columbia, D. Tibet. ఐక్యరాజ్య సమితి జనరల్ అసెంబ్లీ కార్యాలయం ఎక్కడ ఉంది? న్యూయార్క్, వాషింగ్టన్ డీసీ, కొలంబియా, టిబెట్. A. New York. షూర్. Yes, sir. సుచరిత, Yes, sir. టీచర్ సంధ్య, కరెక్ట్ అంటావు అది? షూరా? Sure, sir. యు వాంట్ మీ టు లాక్? Yes. ఏ. న్యూయార్క్. కంప్యూటర్, ప్లీజ్ లాక్ ఏ. న్యూయార్క్. Let me check whether it's right or wrong. Yeah, New York is the right answer. Who drafted the Declaration of American Independence? Who drafted the Declaration of American Independence? American స్వాతంత్ర ప్రకటన ముసాయిదా తయారు చేసింది ఎవరు? Your options: A. Anderson, B. Thomas Jefferson, C. Thomas Clark, D. George Davidson. అమెరికన్ స్వాతంత్ర ప్రకటన ముసాయిదా తయారు చేసింది ఎవరు? D. డి. జార్జ్ డేవిడ్సన్. డి. జార్జ్ డేవిడ్సన్. Shall I lock it? Yes, sir. Computer, please lock D. George Davidson and give me the. Well, it's a right or a wrong? Wrong answer. Still, you have three more options: Anderson, Thomas Jefferson, Thomas Clark. C. Sure? అనిపిస్తుందా? Yes, sir. ఎక్కడైనా చదివాము అసలు ఇది? ఓకే. కంప్యూటర్, ప్లీజ్ లాక్ సి. థామస్ క్లార్క్. రాంగ్ ఆన్సర్.
A, sir. A. Sure? Yes, sir. Lock Jana? Computer, please lock A under sun. Sorry. That is also a wrong answer. What is the right answer? Thomas Jefferson. Thomas Jefferson is the right answer for that. Unfortunately, you didn't score anything on that. Next question for you. Where is the venue of 2016 Euro Cup football? Where is the venue of 2016 Euro Cup football? 2016 లో యూరో కప్ ఫుట్బాల్ కప్ వేదిక ఏది? ఆప్షన్స్: ఏ ఇటలీ, బి చైనా, సి ఫ్రాన్స్, డి కొరియా. ఫుట్బాల్ అంటే తెలుసా మీకు? ఆడారు ఎప్పుడన్నా స్కూల్లో? నో. C, France, sir. సి ఫ్రాన్స్. కంప్యూటర్ ప్లీజ్ లాక్ సి ఫ్రాన్స్. సి ఫ్రాన్స్ ఇస్ ద రైట్ ఆన్సర్. Ratnagiri, are you ready? Yes, sir. Ratnagiri, very first question for you. The Bhilai steel plant in Chhattisgarh was built with the collaboration of. ఛత్తీస్గఢ్లో ఉన్న బిలాయ్ స్టీల్ ప్లాంట్ ఏ దేశ సహకారంతో నిర్మించబడింది? ది బిలాయ్ స్టీల్ ప్లాంట్ ఇన్ ఛత్తీస్గఢ్ was built with the collaboration of. Your options: A Russia, B Spain, C Japan, D Germany. A, Russia, sir. A, Russia. రష్యా. బిలాయ్ స్టీల్ ప్లాంట్లో ఏం తయారవుతుంది? Steel. స్టీల్ అంటే ఏంటి? Metal utensils లాంటి. ప్లేట్స్, గ్లాసెస్ అవే తయారవుతాయి అక్కడ. స్టీల్ అంటే రాడ్స్ అవా? అవి ఐరన్తో అది ఐరన్. ఓహో, దట్ కాల్డ్ ఐరన్ ప్లాంట్. దిస్ ఇస్ కాల్డ్ స్టీల్ ప్లాంట్. యు వాంట్ మీ టు లాక్ ఏ? షూర్. కంప్యూటర్ ప్లీజ్ లాక్ ఏ రష్యా. ఏ రష్యా ఇస్ ద రైట్ ఆన్సర్. విచ్ ఇస్ ద ఓల్డెస్ట్ స్పోర్ట్ ఇన్ ద వరల్డ్? ప్రపంచంలో పురాతనమైన క్రీడ ఏది? ప్రపంచంలో పురాతనమైన క్రీడ ఏది? విచ్ ఇస్ ద ఓల్డెస్ట్ స్పోర్ట్ ఇన్ ద వరల్డ్? యువర్ ఆప్షన్స్: ఏ బేస్బాల్, బి ఆర్చరీ, సి హాకీ, డి పోలో. B, archery. వేదశ్రీ, ఆలోచించి చెప్పు, తొందరపడు. బేస్బాల్, హాకీ, పోలో, ఆర్చరీ. బేస్బాల్, ఆర్చరీ, హాకీ, పోలో. ఆర్చరీ. Archery, B, archery. Sure. You want me to lock? Yes, sir. Computer, please lock B archery. Which is the oldest sport in the world? When I asked this question to Ratnagiri, they locked B archery. ఎందుకు బాహుబలి సినిమాలో ప్రభాస్ చేశాడనా? ఆర్చరీ ఎందుకు చూస్ చేసుకున్నా? I have read it somewhere, sir. Right answer. Question number 3. This is for you, Ratnagiri. Vikram Sarabhai Space Center is located in. Vikram Sarabhai Space Center is located in. A. Thiruvananthapuram, B. Pune, C. Sriharikota, D. Ahmedabad. మనకు విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటర్ ఉందా?
వాట్ జయంత్? తెలుసు. ఎక్కడుందో తెలుసా? తెలిస్తే టక్కుని చెప్పేవాడు ఇక. తిరువనంతపురం, పూణే, శ్రీహరికోట, అహ్మదాబాద్. సి శ్రీహరికోట. షూరా? లాక్ చేయనా? ఏమైనా డౌట్ ఉందా? లాక్ చేయనా? లాక్. షూర్. కంప్యూటర్ ప్లీజ్ లాక్ సి శ్రీహరికోట. రాంగ్ ఆన్సర్. విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటర్ is located in ఏ తిరువనంతపురం, బి పూణే, సి ఆల్రెడీ రాంగ్ అయింది శ్రీహరికోట, డి అహ్మదాబాద్. ఈ మూడిట్లో ఒకటి. బి పూణే సార్. పూనా ఎక్కడుందో తెలుసా మీకు? పూనాలో విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటర్ ఉంది అని అనిపిస్తుందా? పూనా? షల్ ఐ లాక్? కంప్యూటర్ ప్లీజ్ లాక్ బి పూణే. బి పూణే రాంగ్ ఆన్సర్. విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటర్ ఎక్కడ ఉంది? సో యూ హ్యావ్ చూజన్ శ్రీహరికోట, రాంగ్ ఆన్సర్. బి పూణే ఆల్సో యూ హ్యావ్ చూజన్, దట్స్ ఆల్సో రాంగ్ ఆన్సర్. ఏ తిరువనంతపురం. ఏ తిరువనంతపురం. కంప్యూటర్ ప్లీజ్ లాక్ ఏ తిరువనంతపురం. రైట్ ఆన్సర్. Let me have a look with the scores now. Nalanda with 250. Shantiniketan 250. Pushpagiri 200. Ratnagiri 225. So now we are going to start round 2, that is a missile round. Before starting this round, welcome back. Young Minds Nation First 2015-2016 HMTV Lions Club International District 316 ELO. Now I'm going to start round 2, that is a missile round. Missile round is a buzzer round. ఈ రౌండ్లో మేము స్క్రీన్ మీద కొన్ని చూపించి అవి అడుగుతాం. అప్పుడు మీరందరూ ఎవరికి ఆన్సర్ తెలిస్తే వాళ్ళు వెంటనే బజర్ నొక్కి ఇది చేస్తే వాళ్ళ బజర్ మాత్రమే పనిచేస్తుంది, వాళ్ళు మాత్రమే ఆన్సర్ చేయాలి. ఎవరైతే బజర్ నొక్కి రాంగ్ ఆన్సర్ చేస్తారో వాళ్ళకి మైనస్ మార్క్స్ ఉంటాయి, -50 ఫ్రమ్ యువర్ స్కూల్స్. ఓకే, అలర్ట్గా ఉండండి. ఒకటి ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో అందరికన్నా ఎవరు ముందు ప్రెస్ చేస్తే వాళ్ళకే ఛాన్స్ ఉంటుంది కాబట్టి అలర్ట్గా ఉండడం ఒకటి, కరెక్ట్ ఆన్సర్ చేయడం రెండు. ఈ రెండు అలర్ట్గా చూసుకోండి. ఫైన్. ప్లీజ్ లుక్ అట్ ద స్క్రీన్. హియర్ కమ్స్ అ వెరీ ఫస్ట్ వన్. ఐడెంటిఫై దిస్ లోగో అండ్ టెల్ వాట్ ఇట్ ఈస్. Any buzz? Nalanda, Shantiniketan, Pushpagiri, Ratnagiri. Okay, you can't identify this. Okay, I'm passing this question to audience. Anyone from the audience, please? Red Bull. Red Bull. Yes. మీ పేరు మేడం? Pranita. ప్రణీత గారు. Red Bull is the right answer. Next, something is coming on screen. Identify this monument.
Anyone from the audience, please? ఫలక్నమా ప్యాలెస్. Falaknuma Palace. మీ పేరమ్మా? హారతి. Falaknuma Palace is the right answer. If you don't see this, please have a look. Next, something on screen. Identify, recognize this personality. Shantiniketan, you bust. C.V. Raman. Huh? C.V. Raman. C.V. Raman garu. Sir, C.V. Raman garu is the right answer. Next, coming on screen, see, Google has dedicated one signage on a special day. Identify this Google Doodle. Google Doodle, they have given this signage on a special day. Parents Day. Parents Day, May 8th, 2015, Google dedicated this signage to the parents. Parents Day. Parents Day is the right answer. Next, coming on screen, identify this and name this art form. Identify this art form. Anyone from the audience, please? నౌటంకి. Nautanki. Nautanki, నాటకం ఎక్కడిది? రాజస్థాన్. Nautanki of Rajasthan. Nautanki of Rajasthan is the right answer. Okay, with this we have completed missile round. Missile round tarvata, let me have a quick look at the scores. Nalanda with 350. Shantiniketan also 350. Pushpagiri 200. Ratnagiri 225. ఈ రౌండ్లో మీ ఇద్దరు గెయిన్ చేసుకున్నారు 100. ఫైన్. వెల్కమ్ బ్యాక్. యంగ్ మైండ్స్ నేషన్ ఫస్ట్ 2015-2016 HMTV Lions Clubs International District 316 ELO. Now I'm going to play round 3. Round 3 is a line round. లైన్స్ రౌండ్ పెట్టడానికి కారణం కూడా ఏంటంటే లైన్స్ అంటేనే సేవకు ప్రతిరూపం. అందుకే లయన్స్ క్లబ్ ఇంటర్నేషనల్ సంబంధించిన ఈ ప్రోగ్రాంలో పర్టికులర్గా లైన్స్ రౌండ్ ఇంట్రడ్యూస్ చేసాం. సో దట్ ఈ ఏజ్ గ్రూప్ వాళ్ళందరికీ లైన్స్ యాక్టివిటీస్ తెలవడం ఒకటి, అసలు ఈ సేవకు సంబంధించి వాళ్ళకి ఎన్ని అవకాశాలు ఉన్నాయి, ఎక్కడెక్కడ ఉన్నాయి, ఏం చేయొచ్చు, ఎలా చేయొచ్చు, ఒక ఆపర్చునిటీ ఈ ఏజ్ గ్రూప్లో కానీ వాళ్ళకి వాళ్ళ మనసులో సేవాభావం కానీ కలిగించగలిగితే ఈ సొసైటీకి మంచి జరుగుద్దనే వీ హ్యావ్ ఇంట్రడ్యూస్ దిస్ లైన్ రౌండ్. లైన్ రౌండ్లో టుడే యాజ్ ఎ లైన్స్ గెస్ట్, యాజ్ ఎ హెల్ప్ లైన్ వీ హ్యావ్ 2 guests like Polasa Ramesh garu. Polasa Ramesh garu, welcome sir. He is a Joel chairperson, Lions Club of Hyderabad, Meerpetni represent చేస్తున్నారు. 2007 నుంచి లయన్స్ మెంబర్గా ఉన్నారు. ఈ ఎక్స్టెండెడ్ వన్ క్లబ్ లయన్స్ క్లబ్ ఆఫ్ హైదరాబాద్ తిరుమల నగర్ని ఆయన ఎక్స్టెండ్ చేస్తున్నారు. బై ప్రొఫెషన్ హీ ఈజ్ అన్ ఇంజనీర్ and also Ellora Construction Company, and he is having a construction company. He is a best treasurer in the district and also best club during his period. So Polasa Ramesh garu, welcome to the show. Thank you very much. Alage manto paatu line Dr. P.S. Sharma garu, he is from Amalapuram. He is a past district governor of 316A and line quest trainer kuda tanu. Alage tuberculosis TB control ప్రోగ్రామ్స్ కి కన్సల్టెంట్ ఉన్నారు ఇండియన్ మెడికల్ అసోసియేషన్ తరఫున. అలాగే పాస్ట్ ప్రెసిడెంట్ ఆఫ్ వాకర్స్ ఇంటర్నేషనల్. హీ రిసీవ్డ్ 3 నేషనల్ అవార్డ్స్ ఫ్రమ్ ఇండియన్ మెడికల్ అసోసియేషన్. సో డాక్టర్ గారు,
వెల్కమ్ సార్ శర్మ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ బీయింగ్ ఇన్ ది షో. అండ్ లయన్స్ రౌండ్ ఏంటంటే దీనికి లయన్స్ క్లబ్కి సంబంధించిన క్వశ్చనే అడుగుతాను, ప్రతి టీంకి ఒక క్వశ్చనే అడుగుతాను. ఈ క్వశ్చన్కి మీరు ఆన్సర్ మీకు తెలిస్తే మీరు డైరెక్ట్గా నాకు ఆన్సర్ చేస్తే మీకు 100 వస్తాయి. ఓకే, ఒకవేళ మీకు ఆన్సర్ తెలియకపోతే మీరు యూ కెన్ టేక్ లైఫ్ లైన్. మీరు మన దగ్గర ఉన్న గెస్ట్లని మీరు హెల్ప్ అడగచ్చు, వాళ్ళు హెల్ప్ చేసి వాళ్ళ హెల్ప్ ద్వారా మీరు ఆన్సర్ చేస్తే మీకు 50 వస్తాయి. కానీ ఒకవేళ మీరు రాంగ్ ఆన్సర్ చెప్పితే మీకు ఏమీ రావు. ఓకే, హియర్ ఇస్ ద వెరీ ఫస్ట్ క్వశ్చన్ ఫర్ యూ నలంద. హౌ మెనీ లయన్స్ క్లబ్స్ ఆర్ దేర్ ఇన్ ఇండియా? ఇండియాలో ఎన్ని లయన్స్ క్లబ్స్ ఉన్నాయి? 210. ఓకే, లెట్ మీ చెక్ విత్ డాక్టర్ పిఎస్ శర్మ గారు వెదర్ ఇట్స్ రాంగ్ ఆర్ రైట్. రాంగ్ ఆన్సర్. 210 is a wrong answer. Sir, then what is the right answer? 6,400. 6,400 Lions clubs are there in India. Okay, thank you Sharma Garu. Next question for you Shantiniketan. How many projects in India have received the LCIF grant to the nearest? ఇండియాలో LCIF గ్రాంట్ని సుమారుగా ఎన్ని ప్రాజెక్టులు పొందగలిగాయి? How many projects in India have received the LCIF grant to the nearest? If you know the answer, you can answer directly, otherwise you can take the helpline. Helpline. Helpline? Sir, Ramesh Garu. Yeah, 1535. 1535 is the right answer. Oh, Pushpagiri, ready? Your question. What is the world ranking of India in membership in Lions Clubs International across the globe? ప్రపంచవ్యాప్తంగా లయన్స్ క్లబ్ల అంతర్జాతీయ సభ్యత్వంలో ఇండియా ప్రపంచ ర్యాంకింగ్ ఏంటి? వాట్ పొజిషన్? వాట్ ఈస్ ద వరల్డ్స్ ర్యాంకింగ్ ఆఫ్ ఇండియా ఇన్ మెంబర్షిప్ ఇన్ లయన్స్ క్లబ్స్ ఇంటర్నేషనల్ అక్రాస్ ద గ్లోబ్? You want to answer or you want to helpline? క్వశ్చన్ ఒకసారి రిపీట్. What is the world ranking of India in membership in Lions Clubs International across the globe? ప్రపంచవ్యాప్తంగా లయన్స్ క్లబ్ల అంతర్జాతీయ సభ్యత్వంలో ఇండియా ప్రపంచ ర్యాంకింగ్ ఏమిటి? 2 in membership sir. నెంబర్ 2 అంటే సెకండ్ పొజిషన్ అంతే కదా? Yes sir. సెకండ్ పొజిషన్. సార్ శర్మ గారు, రైట్ ఆన్సర్. సెకండ్ పొజిషన్ ఇస్ ద రైట్ ఆన్సర్. రత్నగిరి, రెడీయా? Who was the first female Lions International director? తొలి మహిళా లయన్స్ ఇంటర్నేషనల్ డైరెక్టర్ ఎవరు? Helpline. Sir, Ramesh Garu. Is Neelofar Bakhtiyar from Pakistan in 1991. Neelofar Bakhtiyar from Pakistan in the year 1991. Right answer. So, we have completed this round and let me have a quick look about the scores. Nalanda with 350. Shantiniketan 400. Pushpagiri 300. Ratnagiri 275. Young Minds Nation First 2015-2016 HMTV Lions Clubs International District 316 lo. Now we are going to play round 4. Round 4 between only 2 teams. The top scorers with Nalanda 350 and Shantiniketan 400. Okay. Better luck next time. Okay. ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే ఈ రౌండ్లో, ఈ లైఫ్ రౌండ్లో నేను అడిగిన క్వశ్చన్కి మీరు కీబోర్డ్ మీద మీరు టైప్ చేస్తారు. టైప్ చేసిన ఆన్సర్ ఇద్దరు కరెక్టే అయితే ఇద్దరికి 100 వస్తాయి.
ఎవరిది కరెక్ట్ అయితే వాళ్ళకి వస్తాయి, ఎవరిది రాంగ్ అయితే వాళ్ళకి నష్టమేం లేదు. నో మైనస్ మార్క్ ఇన్ దిస్, నీడ్ నాట్ టు వరీ. అండ్ మీరు టెక్స్ట్ చేసిన తర్వాత మీకు అది కరెక్ట్ కాదనిపిస్తే ప్రెస్ ద డిలీట్ బటన్ అండ్ రీటైప్ ఇట్ అగైన్. ఓకే, వన్స్ you say I'm done, then only I'm going to say computer to show what is the text you typed. Okay, shall I start? Yes, sir. Ready? Here comes the very first question in the life round. On which day does the lunar eclipse occur? చంద్రగ్రహణము ఏ రోజున సంభవిస్తుంది? On which day does the lunar eclipse occur? On which day does the lunar eclipse occur? అనే ప్రశ్నకి Nalanda. Let me see Nalanda. What the text? Nalanda text as new moon. New moon. Okay, let me see Shantiniketan. Shantiniketan Paurnami. Paurnami is the right answer. Name the currency of Japan. Name the currency of Japan. Japan currency పేరేంటి? ఇండియాలో ఏమంటారు? రూపీస్. అమెరికాలో? జపాన్లో? You're done? Yes, sir. What about you? You're doing it? You don't know what it is? Fine. Computer, please show Nalanda. Yen. Y-E-N. Yen. మీరేం కొట్టలేదుగా? Fine. Shantiniketan, they didn't do. Yen is the right answer. Next question. For excellency in which field is the Jnanpith Award given? Jnanpith Award ni ఏ రంగంలోని ప్రతిభావంతులకు ప్రదానం చేస్తారు? జ్ఞాన్పీఠ్ అవార్డీస్. మనకు కూడా జ్ఞాన్పీఠ్ అవార్డీస్ ఉన్నారన్న అనుకుంటా. ఉన్నారు. ఇంకా కొంతమందికి రావాలి. జ్ఞానపీఠ్ అవార్డ్ ఏ రంగంలోని ప్రతిభావంతులకు ప్రదానం చేస్తారు? అంతే. శివశంకరి శివానందలహరి శివశంకరి. అయిందా? Nalanda. Done? Yes. Fine. Nalanda. Nalanda, the text as literature. Shantiniketan. Shantiniketan, the text as scientist. Unfortunately, scientist is a wrong answer. Literature is a right answer. Literature is the right answer. Next question, get ready. This may decide the winner of today's. This is last and final question in round 4. 4 టీముల్లో 2 టీములు మాత్రమే ఫైనల్కి వచ్చినాయి. 2 టీముల్లో నువ్వా నేనా? నలంద 550, శాంతినికేతన్ 500. Anyone can win this. Anyone may qualify for the semi-finals. Get ready for this. How many spokes are there in the Ashoka Chakra? Ashoka Chakranlo enni chuvvalu untayi? Both done? Can I take my computer to show what is the answer?
Nalanda 24. Shantiniketan 24. Both are correct. Both are right answer. Let me check fast with the scores now. Nalanda with 650. Shantiniketan with 600. So final, the episode winners, Nalanda. Padma and Ganga Bhavani played well. Congratulations, Veda Sahiti and Neha Chaudhary. Thank you, sir. Okay, God bless you. So you once again we have a chance of meeting in semi-finals and prepared well. The competition will be very high in semi-finals because ఇప్పుడు ఈ రౌండ్స్లో ఉన్న క్వశ్చన్స్ ఈ రేంజ్లో ఉంటాయి. సెమీఫైనల్స్ ఇంకొంచెం టఫ్గా ఉండొచ్చు, ఫైనల్స్ ఇంకా టఫ్గా ఉండొచ్చు. సో బీ వెల్ ప్రిపేర్డ్ ఫర్ ఎనీ కాంపిటీషన్స్. ఓకే, మీరు లూజర్స్ అని ఏమనుకోవద్దు. యూ హ్యావ్ ఎన్ ఆపర్చునిటీ, మీకు ఒక అవకాశం వచ్చింది. సో యూ విల్ హ్యావ్ ఫర్దర్ ఆల్సో. మళ్ళీ ఇట్లాంటి కాంపిటీషన్స్కి మీరు ప్రిపేర్ అవ్వండి. ఏదైనా ప్రిపరేషన్ లేకుండా మనం ఏమీ చేయలేము. ఓకే, యంగ్ మైండ్స్ నేషన్ ఫస్ట్ 2015-2016 HMTV Lions Club International District 316 Now it's time for presentation ceremony. I request Line Polasa Ramesh Garu to please come forward. Vedasri, now may I call on Line PS Sharma Garu. Now the winners of this episode, Veda Sahiti and Neha Chaudhary. Please come forward. Young Minds Nation First 2015-2016 HMTV Lions Clubs International District 316లో ఒక మంచి ఎపిసోడ్ని మనం చూసాం. బాగా ట్రై చేశారు, మీరందరూ కూడా బాగా ట్రై చేశారు. బెటర్ లక్ నెక్స్ట్ టైం. బట్ మార్జిన్లో ఒక 50 మార్క్స్ డిఫరెన్స్తో మీరు పోయినా కూడా బట్ యూ హ్యావ్ ఎ కాంపిటేటివ్ స్పిరిట్. ఓకే, ఎనీహౌ యూ హ్యావ్ ఎన్ ఆపర్చునిటీ టు సీ అగైన్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. సీ యూ ఇన్ నెక్స్ట్ ఎపిసోడ్. థ్యాంక్ యూ. Young Minds Nation First 2015-2016 HMTV Lions Clubs International District 316 lo we have completed one very good episode today. Thank you very much for being in the show. All participants, congratulations for participating in this. Better luck next time. Winners, congratulations. Thank you guests. Thank you all. See you next episode again next week same time. Thank you. One, two, three. Nation first.